హలో అండి, అందరికీ శుభోదయం. యథాప్రకారంగా మనం వైశాఖ పురాణాన్ని ప్రారంభించుకునే ముందర సరస్వదేవి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సరస్వతి మహాభాగే విద్యే కమలలోచనే విద్యారూపే విశాలాక్షి విద్యాం దేహి నమోస్తుతే. అంటే ఈ మంత్రం యొక్క అర్థం ఏంటంటే, నాకు ఉత్తమ జ్ఞానాన్ని మరియు నేర్చుకోవడంలో సౌలభ్యాన్ని ప్రసాదించినందుకు ఆ సరస్వతి దేవికి నమస్కరిస్తున్నాను. ఇది జ్ఞాన సరస్వతి మంత్రం అన్నమాట. దీని యొక్క ప్రయోజనం ఏంటంటే, ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా భక్తితో జపించడం వల్ల కావలసినటువంటి జ్ఞానాన్ని పూర్తిగా పొందవచ్చు. ఇంకా యథాప్రకారం మన పురాణంలోకి వెళ్ళిపోదాం. వైశాఖ మాస పురాణం 29వ అధ్యాయము సునీ మోక్ష ప్రాప్తి. నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమను ఇట్లు వివరింపసాగెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఇట్టు పలికెను. మహారాజా, అన్ని తిథులలో వైశాఖ మాసమున శుక్లపక్షమున వచ్చు ద్వాదశి తిథి సర్వ పాపములను పోగొట్టును. కాబట్టి మనం చెప్పుకున్నాం ఇంతకుముందరే, ఏకాదశి ద్వాదశి అంటే శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైందని చెప్పి మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. అదేవిధంగా ఇక్కడ కూడా చెప్తున్నాడు, వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ద్వాదశి తిథి సర్వ పాపములను పోగొట్టును. ఇటు ద్వాదశి నాడు శ్రీహరిని సేవింపనిచో దానములు, తపములు, ఉపవాసములు, వ్రతములు, యాగములు, చెరువు మునగు వారిని త్రవ్వించుట అన్నియును వ్యర్థములే. కాబట్టి ఈ ద్వాదశి రోజు ఎవరైనా సరే శ్రీహరిని, ఆ విష్ణుమూర్తిని కనుక సేవించకుండా నువ్వు ఎన్ని దానాలు చేసినా, ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని యాగములు చేసినా కూడా, ఎన్ని చెరువులు తవ్వించినా కూడా అవన్నీ కూడా వ్యర్థములే. అవన్నీ కూడా శ్రీహరిని సేవించిన దాంతో సాటి రావు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. కాబట్టి ద్వాదశి రోజు మనం శ్రీహరిని, ఆ పరమాత్మ అయినటువంటి విష్ణుమూర్తిని సేవించాలి. ఆయన్ని సేవించకుండా నువ్వు ఎన్ని దాన తపస్సులు, ఉపవాసాలు, వ్రతాలు, యాగాలు, లేదా నువ్వు ఎన్ని చెరువులు తవ్వించినా కూడా అవన్నీ కూడా వ్యర్థము. ఈనాడు ప్రాతకాల స్నానము చేసినచో గ్రహణ కాలమున గంగా తీరమున 1000 గోవులనిచ్చిన పుణ్యము వచ్చును. కాబట్టి ద్వాదశి రోజు ఎవరైతే సూర్యుడు మేషరాశి ఉండగా వైశాఖ మాసంలో ప్రాతకాల స్నానం చేస్తారో అటువంటి వానికి గ్రహణ కాలంలో గంగా నదీ తీరంలో 1000 గోవుల్ని కనుక దానం ఇస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతటి పుణ్యం వస్తుందిట. ఎప్పుడు ఈ ద్వాదశి రోజు కనుక ప్రాతకాల స్నానం చేస్తే ఈనాడు చేసిన అన్నదానము విశిష్ట ఫలము కలుగును. ఇంకా ఏకాదశి రోజు అంతా ఉపవాసం ఉంటారు కదా, కాబట్టి ద్వాదశి రోజు 10 మందికి భోజనం పెట్టి అన్నదానం చేసి ద్వాదశి పాలన చేస్తే ఇంకా అనంతమైనటువంటి పుణ్యం వస్తుందిట. ఈనాడు అన్నదానం చేసిన కూడా విశిష్ట ఫలము కలుగును. ఈనాడు యముని పితృదేవతలను, గురువులను, దేవతలను, విష్ణువును అర్చించి జలకలిశమును, దధ్యన్నమును ఇచ్చిన వచ్చు ఫలము మాటలకు అందనిది. ఇంకా ఈరోజు ఈ ద్వాదశి రోజు యమధర్మరాజుని, పితృదేవతల్ని, గురువుల్ని, దేవతల్ని, విష్ణుమూర్తిని గనక అర్చించి జలకలిశ అని మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్న వైశాఖ మాసంలో ఉదక కుంభదానం అని చెప్పి ఈ జలంతో కూడినటువంటి కలిశాన్ని, ఇంకా దధ్యన్నాన్ని అంటే పెరుగన్నాన్ని ఇస్తే దానివల్ల వచ్చే ఫలము మాటలకు కూడా వర్ణించడానికి అలవి కానటువంటిది, అనగా చెప్పలేనంత పుణ్యము కలిగించునని భావము. ఈనాడు సాలగ్రామ దానము, శ్రీహరిని పాలతో అభిషేకించుట, పంచామృతముతో అభిషేకించుట, పానకమునిచ్చుట, దోసపండ్ల రసమును, చెరకు గడను, మామిడి పండును, ద్రాక్షాఫలములను దానము చేయుట ప్రశస్తము. ఇంకా ఈ వైశాఖ శుద్ధ ద్వాదశి రోజు సాలగ్రామ దానం, విష్ణుమూర్తి శిలారూపంలో ఉంటాడు సాలగ్రామ రూపంలో, కాబట్టి ఆ సాలగ్రామ దానము, ఇంకా విష్ణుమూర్తిని పాలతో అభిషేకించుట, పంచామృతాలంటే ఆవు పాలమ్మ, పాలు అంటే మామూలు పాలు కదా, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె ఇలాంటివి అనమాట. శర్కరం అంటే కలకండ, వీటన్నిటితో గనక విష్ణుమూర్తిని గనక పంచామృతాలతో గనక అభిషేకించడం చాలా విశేషమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది. అదేవిధంగా పానకాన్ని ఇవ్వడం ఎవరికైనా సరే, దోస పండ్ల రసాన్ని, మనకి కిరిణీ పండ్లు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అట్లాంటి ఆ కిరిణీ పండ్ల యొక్క రసాన్ని, చెరకు గడను, మామిడి పండును, ద్రాక్షాఫలములను దానం చేయుట ప్రశస్తము. అంటే ఏవైతే మనకు వైశాఖ మాసంలో ఎక్కువగా లభిస్తాయో ఆ పండ్లను దానం చేయమని చెప్తున్నారు. సర్వోత్తమ ఫలదాయకము. ఇట్టి ద్వాదశి మహిమను వెల్లడించు కథను వినుము. కాబట్టి ఈ ద్వాదశి యొక్క మహిమను చెప్పేటువంటి ఒక కథను చెప్తాను వినవయ్యా అని చెప్పి శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజు చెప్తున్నాడు అనమాట. పూర్వము కాశ్మీర దేశమున దేవవ్రతులను బ్రాహ్మణుడు గలడు. ఇంతకు ముందర రోజుల్లో చాలా కాలం కిందట కాశ్మీర్ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పేరేందయ్యా అంటే
దేవవ్రతుడు. వానికి మాలిని అను అందమైన కుమార్తె గలదు. ఆయనకి ఒక కుమార్తె ఉంది. ఆమె చాలా సౌందర్యవతి. ఆమె పేరేందంటే మాలిని. అతడు ఆమెను సత్యశీలుడని వానికిచ్చి వివాహము చేసెను. అంతే కదా, అమ్మాయి పెరిగి పెద్ద అయిన తర్వాత అతను కూడా, దేవవ్రతుడు కూడా తన కుమార్తె అయినటువంటి మాలిని సత్యశీలుడు అనేటువంటి అతనికిచ్చి వివాహం చేశాడనమాట. సత్యశీలుడు తన భార్య యగు మాలిని తన దేశమునకు కొనిపోయిను. వివాహం అయిన తర్వాత సత్యశీలుడు తన భార్యను తీసుకొని తన యొక్క దేశానికి వెళ్ళిపోయాడనమాట. అతడు మంచివాడే అయినను ఆమె అనిన పడదు. అతడు సత్యశీలుడు మంచివాడే, కానీ ఎందుకో ప్రారంధం ఆమె అంటే పడదనమాట. ఆ మాలిని అంటే పడదు. ఆమెకును అతడంటే పడదు. ఆమెకు కూడా, మాలినికి కూడా ఈ సత్యశీలుడు అంటే పడదు. ఇద్దరు వివాహం అయింది, ఇద్దరు మంచివాళ్లే, కానీ ఈయనకు ఆమె అంటే పడదు, ఆమెకి ఈయనంటే పడదనమాట. ఈ విధముగా వారి దాంపత్యము పరస్పరానుకూలత లేకుండాను. ఈ విధంగా వాళ్ళిద్దరు ఎప్పుడు కూడా పోట్లాడుకుంటూ ఉండే, వాళ్ళిద్దరి మధ్య అనుకూలత ఉండేటటువంటిది కాదనమాట. మాలిని భర్తను వశీకరణ చేసుకుని ఉపాయములను చెప్పుడని భర్తృ పరిత్యక్తలకు స్త్రీలను అడిగాను. ఈ మాలిని భర్తను ఎలా మనం వశం చేసుకోవాలి, వశీకరణ చేసుకోవాలి, దానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని చెప్పి కొంతమంది మిగతా ఉండే స్త్రీలను అడిగేదనమాట. వారును మేము మా భర్తలకు చేసిన దానిని చెప్పినట్లు చేయము. వాళ్ళే చెప్పారంటే, మేము మా భర్తలకు ఈ విధంగా చేశాము, నువ్వు కూడా అదే విధంగా చేయని చెప్పారట. మాకు కలిగినట్లే నీకును ఫలితము కలుగునని మందు మాకులను వశీకరణకై ఇచ్చు యోగిని వివరములను చెప్పిరి. కాబట్టి చెప్తా ఏదో నాటు మందులు అవి ఇవి చెప్పారట. మందు మాకులు ఇంకా వశీకరణ చేసేదానికి ఆ వివరాలని కూడా చెప్పారట వాళ్ళు. మాలినియు వారు చెప్పినట్లు ఆ యోగిని, ఒక ఆమె ఉంది యోగిని అనేటువంటి ఆమె దగ్గరికి పోతే ఆమె భర్తని వశం చేసుకోవడానికి కొన్ని మందులను ఇస్తుంది, కొన్ని రసాలను ఇస్తుంది అని చెప్పారట. సరే పాప మేము ఆ యోగిని దగ్గరికి వెళ్ళింది మాలినియు వారు చెప్పినట్లు ఆ యోగిని వద్దకు పోయి ధనమునిచ్చి తన భర్త తనకు వశమగునట్లు చేయమని అడిగాను. ఆమె కూడా ఆ యోగిని దగ్గరికి పోయి ఆమె అడిగినటువంటి కొంత ధనాన్ని ఇచ్చి, నా భర్త నాకు ఏ విధంగా వశమవుతాడో ఆ విధంగా చెయ్యండి అని చెప్పి అడిగిందిట. యోగినికి ధనమును తన చేతి ఉంగరమును ఇచ్చెను. ఆ యోగినికి అలా చెప్తుందని చెప్పిళ్ళ ఆమెకేమంటే ధనాన్ని ఇచ్చింది, ఇంకా తన చేతిలో ఉండేటువంటి ఉంగరాన్ని కూడా ఇచ్చిందనమాట. యోగినియు ఆమెకు ఒక మంత్రమును ఉపదేశించును. ఆమె కూడా ఈమెకి మాలినికి ఒక మంత్రాన్ని ఉపదేశించిందిట. అన్ని ప్రాణులను స్వాధీనమయ్యేడు చూర్ణమునిచ్చుచున్నాను, దీనిని నీ భర్త చే తినిపింపుము అని ఒక చూర్ణం, ఒక పొడి లాంటిది ఇచ్చిందనమాట. దీనివల్ల అన్ని ప్రాణులు కూడా నీకు వశమైపోతాయి, కాబట్టి దీనిని నీ భర్త చేత నువ్వు తినిపించు. ఈ యంత్రమును ఒక యంత్రం ఇచ్చిందిట, ఆ యంత్రాన్ని నీవు ధరింపుము అని చెప్పి ఆ యోగిని ఈ మాలినితోటి చెప్పిందనమాట. ఇందువలన నీ భర్త చెప్పినట్లు వినును అని చెప్పిందిట. ఈమెందంటే ఆ యోగిని దగ్గరికి పోయి నా భర్తను నేను ఎలా వశం చేసుకోవాలో నాకు వశమయ్యేటట్లు ఏదైనా చెప్పండి అని చెప్తే ఆ యోగినికి దానికోసం అని ధనము, తన చేతిలో ఉండే ఉంగరం ఇచ్చిందనమాట మాలిని. అప్పుడు ఆ యోగిని ఆమెకు ఒక మంత్రాన్ని ఉపదేశించింది అనమాట. ఆ తర్వాత అన్ని ప్రాణులు స్వాధీనం, ఈ చూర్ణం కనుక పెడితే అన్ని ప్రాణులు కూడా నీకు వశమవుతాయి, కాబట్టి దీనిని నీ భర్త చేత తినిపించు, నేను ఒక యంత్రాన్ని ఇస్తున్నాను, ఈ యంత్రాన్ని నీవు ధరించు, ఇందువల్ల నీ భర్త నీవు చెప్పినట్లే వింటాడు అని చెప్పి ఆ చూర్ణాన్ని, యంత్రాన్ని ఇచ్చిందనమాట యోగిని. మాలినియు సంతోషముతో ఇంటికి వచ్చెను. అవి తీసుకొని ఆమె యంత్రాన్ని ధరించి ఆ చూర్ణం తీసుకొని మాలిని కూడా సంతోషంతో ఇంటికి వచ్చిందనమాట. యోగిని చెప్పిన మంత్రమును అనుష్ఠించెను, చూర్ణమును భర్త చే తినిపించెను, యంత్రమును తాను కట్టుకొనును. ఆ యోగిని ఏ విధంగా అయితే చెప్పిందో ఆ మంత్రాన్ని అంతా జపించిందనమాట, అనుష్ఠానం చేసింది. ఆ చూర్ణం ఇచ్చింది కదా, దాన్ని భర్త చే తినిపించింది అనమాట. ఆ యంత్రాన్ని ఈమె ధరించింది మాలిని. ఆమె భర్తకు ఆ చూర్ణమును తినుటచే వ్యాధి కలిగెను. ఎప్పుడైతే ఈమె ఆ చూర్ణాన్ని పెట్టిందో పాపం ఆ సత్యశీలుడు మాలిని భర్త తిన్నాడు, అప్పటి నుంచి ఆయనకి బాగా లేకుండా వచ్చింది, వ్యాధి కలిగింది. మరికొన్ని దినములకు ఏమియను అనలేనివాడు, చేయలేనివాడు అయ్యను. కొద్ది రోజులైన తర్వాత పాపం అతడు ఏమీ పని చేయలేకుండా, ఏం మాట్లాడలేకుండా అయిపోయాడనమాట. దురాచారురాలకు ఆమె భర్త మరణించినచో తాను అలంకారములను విడువలసి వచ్చునని బాధపడెను. చూడండి ఆమె ఆలోచన ఎట్లా ఉందంటే, పాపం ఇంకా ఆయన బాగా లేకుండా, ఏం మాట్లాడకుండా, ఏ పని చేయలేకుండా పోయేటప్పటికి ఈమె భర్త మరణిస్తే తాను అన్ని అలంకారాలు తీసేయాలని చెప్పి ఆ రోజుల్లో ఉండే ఆచారం ప్రకారం చాలా బాధపడిందిట. మళ్ళా యోగిని యొద్దకు పోయిందట. అమ్మ, ఈ విధంగా నువ్వు ఆ చూర్ణం ఇచ్చావు, ఆ తిన్నది మొదలుకొని నా భర్త వ్యాధిగ్రస్తుడయ్యాడు, అసలు ఏం మాట్లాడలేకుండా, ఏ పని చేయలేకుండా ఉన్నాడు, ఇప్పుడు ఆయన కనుక పోయాడనుకో నేను ఏమి అలంకారాలు కూడా చేసుకోవడానికి ఉండదని చెప్పి మళ్ళీ నీ యొద్దకు వచ్చాము, నన్ను ఈ బాధ నుండి నాకు ఉపశమనం కలిగేటట్లు చెయ్యి అని చెప్పి ఆ యోగిని ప్రాధేయపడింది అనమాట. మళ్ళీ ఆ యోగిని వద్దకు పోయింది. ఆమె ఇచ్చిన దానిని భర్త చే తినిపించెను.
వాని ఆరోగ్యం బాగుపడింది. మళ్ళీ ఆమె ఏదో ఇచ్చిందనమాట. మళ్ళీ ఆ యోగిని వద్దకు పోయింది. మళ్ళీ ఆమె ఏదో ఇచ్చింది. అది తినంగానే ఆయన యొక్క ఆరోగ్యం బాగుపడింది అనమాట. కానీ ఆమె స్వేచ్ఛగా చరించుచు విటులతో కాలక్షేపము చేయుటచే ఆమెకు వ్యాధులు కలిగి పలు బాధలు పడి తుదకు మరణించెను. కానీ ఆమె ఏం చేసిందంటే, ఈయన పాపము వ్యాధిని పడ్డాడు కదా, ఏదో లేచాడు కోలుకున్నాడు, మళ్ళీ పాపం చనిపోకుండా బతికాడు అంతవరకే. కానీ ఆ తర్వాత ఈమె దేనికి అలవాటు పడిందంటే విచ్చలవిడిగా తినేదానికి అటు అలవాటు పడిపోయిందనమాట. కానీ ఆమె స్వేచ్ఛగా చరించుచు విటులతో కాలక్షేపము చేయుటచే వాళ్ళందరితోటి ఎలా పడితే అలా తిరిగేటప్పటికి ఈమెకు అనేక వ్యాధులు కలిగి చాలా బాధలు పడి చివరికి మరణించిందనమాట. యమలోకమును చేరి పెక్కు చిత్ర విచిత్రములకు హింసలను అనుభవించెను. పలుమార్లు కుక్కగా జన్మించిందిట. కుక్క రూపమున ఉన్నను ఆమెకు వ్యాధులు తప్పలేదు. చూడండి చేసిన పాపం అనేది ఎలా ఉంటుందో. కుక్క రూపం ఎత్తినా కూడా ఆమెకు వ్యాధులు తప్పలేదుట. సౌవీర దేశమున పద్మబంధువును బ్రాహ్మణుని ఇంట పనిచేయు దాసి గృహమందు కుక్కగా ఉండెను. ఇంకా చూడండి, సౌవీర దేశంలో, అంటే సౌవీరం అంటే ఇప్పుడు గుజరాత్ అనమాట, ఆ ప్రాంతం. సౌవీర దేశంలో పద్మబంధువు అనేటువంటి బ్రాహ్మణుని ఇంట ఒక దాసి పనిచేసేది. ఆ దాసి గృహంలో కుక్కగా ఉండిందిట ఈమె. ఇట్లు 30 సంవత్సరములు గడిచాయి. ఆ విధంగా 30 సంవత్సరాలు గడిచిపోయాయి. చూడండి, ఆ మాలిని ఆ చూర్ణం తెచ్చి భర్తను వశపరుచుకోవాలనుకోవడం ఏంది, చివరికి ఆయనకు ఆ చూర్ణం పెట్టగానే వ్యాధి రావడం ఏంది, మళ్ళీ ఆయన చనిపోతే తాను ఎక్కడ ఈ అలంకారాలన్నింటికి దూరం అవ్వాల్సి వస్తుందో అని చెప్పి మళ్ళీ పోయి ఆ యోగిని దగ్గరికి పోయి మందడగడం ఏంది, అది పెట్టగానే ఆయన కోలుకున్నాడు. కానీ ఆమె అప్పటికే బాగా తిరగడం అలవాటు పడింది. ఆ విటులతో తిరిగేటప్పటికి ఆమెకు అనేక వ్యాధులు రావడం, చివరికి మరణించడం, ఆ తర్వాత యమలోకంలో పోయి అనేక రకాలైన హింసలు పడడం, ఆ తర్వాత అనేక సార్లు కుక్కగా జన్మించింది. కుక్కగా జన్మించినప్పటికి కూడా ఆమెకు ఆ వ్యాధులు పోలేదన్నమాట. వ్యాధులు బాగా తప్పలేదు. ఆ తర్వాత సౌవీర దేశంలో పద్మబంధువు అనే బ్రాహ్మణుని ఇంట పనిచేసేటువంటి దాసి యొక్క గృహంలో కుక్కగా ఉండిందనమాట. ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు గడిచాయంటే 30 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకప్పుడు వైశాఖ మాసమున ద్వాదశి నాడు పద్మబంధువు కుమారుడు నదీ స్నానం చేసి తిరిగి వచ్చి తులసి అరుగు వద్దకు వచ్చి పాదములను కడుగుకొనెను. ఈ ఒకరోజు ఏమంటే, ఈ పద్మబంధు బ్రాహ్మణుడు ఉన్నాడు కదా, ఆయన యొక్క కుమారుడు వైశాఖ మాసంలో ఒకరోజు వాళ్ళ దగ్గరలో ఉండే నదికి పోయి స్నానం చేసి తిరిగి వచ్చి, వెనకటి రోజుల్లో తులసి అనేటువంటిది వెనక ఉండేది, పెద్ద అరుగులాగా ఉండేది అనమాట. అక్కడ తులసి అమ్మ ఉండేది అనమాట. ఆ తులసి అరుగు వద్దకు వచ్చి పాదాలు కడుక్కున్నట్ట. సూర్యోదయానికి ముందే వచ్చిన దాసితో పాటు వచ్చిన కుక్క తులసి అరుగు కింద పడుకొని ఉన్నది. ఈ పనిచేసే వాళ్ళు పొద్దున్నే వస్తారు కదా, పాపం ఈ బ్రాహ్మణ ఇంట్లో పనిచేసే ఆమె, ఆ దాసి కూడా పొద్దున్నే వచ్చింది. సూర్యోదయానికంటే ముందరే దాసి వచ్చిందనమాట. ఆ దాసితో పాటు ఆ కుక్క కూడా వచ్చి ఆ తులసి అరుగు కింద పడుకొని ఉందనమాట. బ్రాహ్మణుడు పాదములు కడుగుకొన్న నీరు అరుగుపై నుండి జారి కింద పడుకున్న కుక్కపై పడెను. పాపం ఈ పద్మబంధువు అనే బ్రాహ్మణుడు కొడుకు ఉన్నాడు కదా, ఆయన వైశాఖ మాసం నది స్నానం చేసి ఇంటికి వచ్చి ఆ తులసి అరుగు వద్ద కాళ్ళు కడుక్కొని ఉన్నాడనమాట. ఆయన కాళ్ళు కడుక్కున్న నీరు అరుగు మీద నుంచి ఈ కింద పడుకున్న కుక్క మీద పడ్డాయనమాట. ఆ పవిత్ర జలస్పర్శ చేత కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగాను. ఎప్పుడైతే ఆ జలం ఆ కుక్క మీద పడ్డాయో, ఆ బ్రాహ్మణ పుత్రుడు కాళ్ళు కడుక్కున్నటువంటి నీళ్లు ఈ కుక్క మీద పడ్డాయి. ఎందుకంటే ఆయన వైశాఖ మాస స్నానం ఆచరించి వచ్చాడు కాబట్టి ఆయన కాళ్ళు కడుక్కున్నటువంటి నీళ్ళు ఈ కుక్క మీద పడంగానే ఈ కుక్కకి పూర్వజన్మ స్మృతి వచ్చిందనమాట. తాను చేసిన పాపములకు మిగుల పశ్చాత్తాపము కలిగెను. తాను చేసిన దోషములన్నింటినీ చెప్పి, విప్రోత్తమ, దీనురాలనైన నాపై దయ ఉంచి వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు చేసిన పుణ్యకార్యములను పుణ్యఫలమును నాకు దారపోసి రక్షింపుమని బహువిధములుగా వేడుకొనును. ఎప్పుడైతే పూర్వజన్మ స్మృతి కలిగిందో, తాను చేసినటువంటి పాపాలకి ఈ మారుని రూపంలో ఉన్నటువంటి కుక్క చాలా పశ్చాత్తాపం చెందిందిట. ఇంకా తాను చేసిన దోషాలన్నీ కూడా బ్రాహ్మణుడికి చెప్పి, అయ్యా ఓ విప్రోత్తమ, నేను చాలా దీనురాలను కాబట్టి నాపై దయ ఉంచి ఈ వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు మీరు చేసినటువంటి పుణ్యకార్యములను పుణ్యఫలములను నాకు దారపోసి నన్ను రక్షింపండి అని చెప్పి బహువిధములుగా ఆ బ్రాహ్మణ పుత్రుని వేడుకుందనమాట కుక్క రూపంలో ఉన్నటువంటి మాలిని. ఈ కుక్క మాటలాడుట ఏమని ఆశ్చర్యపడి నా బ్రాహ్మణుడు అది చేసిన పాపములను విని ఏవగించుకొనును. ఏంది కుక్క ఏది మాట్లాడడం ఏంది అని చెప్పి ఆశ్చర్యపడి తర్వాత చూసి ఆ పాపాలు చేసి, ఏం పాపాలు, నేను ఈ పాపాలని చేశానని చెప్పింది కదా, అవి చూసి ఆయనకు కూడా చాలా అసహ్యం వేసింది అనమాట ఆ బ్రాహ్మణ పుత్రుడికి. తాను ద్వాదశి నాడు చేసిన ప్రాతకాల నదీ స్నానము, పూజ, కథాశ్రవణము, జపము, తపము, హోమము, ఉపవాసము మున్నగు పుణ్యకార్యములను పుణ్యఫలములను ఇచ్చుటకు అంగీకరించలేదు. అడిగింది కదా, మీరు వైశాఖ ద్వాదశి నాడు చేసిన పుణ్యఫలాల్ని నాకు దారిపోయిందంటే ఈయన ఒప్పుకోలేదనమాట. నేను ద్వాదశి రోజు ప్రాతకాల నదీ స్నానం చేసి ఆ పూజ చేసుకున్నా,
పురాణ కథా శ్రవణం చేశా, జపం, తపం, హోమం, ఉపవాసం ఇన్ని ఉన్న ఈ యొక్క పుణ్యకార్యాల ఫలితాన్ని నీకు ఇచ్చేదానికి నా మనసు అంగీకరించట్లేదు అని ఆయన అంగీకరింపలేదనమాట. కుక్క రూపమున ఉన్న మాలిని మరలా పెక్కు విధములుగా దీనురాలై ప్రార్థించెను. బ్రాహ్మణుడు అంగీకరింపలేదు. అప్పుడు ఆ కుక్క రూపంలో ఉండేటువంటి మాలిని చాలా అనేక రకాలుగా బ్రాహ్మణుని ప్రార్థించిందనమాట. కానీ బ్రాహ్మణుడు మాత్రం అంగీకరించల. అప్పుడు ఆ కుక్క మిక్కిలి దీనముగా, దయాశాలి పద్మబంధు నన్ను దయచూడుము, గృహస్థు తనను పోషింపదగిన వారిని రక్షించుట ధర్మము, నీచులు కాకులు కుక్కలు ఆ ఇంటిలోని బలులను ఉచ్చిష్టములను తినుడు చేత వానికి పోష్యములై రక్షింపదగి ఉన్నవి. కావున నేను నీకు పోషిరాలను, రక్షింపదగిన దానను అని చెప్తూ మళ్ళీ ఏం చెప్తుంటే ఆ కుక్క చాలా దీనంగా, ఓ దయాశాలి, ఓ పద్మబంధు నన్ను దయచూడవయ్యా. గృహస్థుడు అనేటువంటి వాడు ఆయన యొక్క ధర్మం ఏంటంటే తను పోషింపదగిన వారిని రక్షించుట ధర్మము. కాబట్టి నువ్వు ఎవరినైతే పోషిస్తున్నావో, దాసిని పోషిస్తున్నావు, వాళ్ళని రక్షించడం నీ ధర్మం. కాబట్టి ఆ దాసి ఇంట్లో నేను కుక్కగా ఉన్నా కాబట్టి నన్ను కూడా రక్షించాలి. నీచులు కాకులు కుక్కలు ఆ ఇంటిలోని బలులను ఉచ్చిష్టములను తినుడు చేత వానికి పోష్యములై రక్షింపదగినవి. నేను మీ ఇంట్లో ఉండేటువంటి మీరు పారవేసినటువంటి దాన్ని తింటూ ఉన్నా కాబట్టి మీరు కూడా నన్ను రక్షించాలి. కావున నేను మీకు పోష్యురాలను, రక్షింపదగిన దానను. జగత్కర్త యగు యజమాని యగు విష్ణువునకు మనము పోష్యులమై రక్షింపదగిన వారమైనట్లుగా నేనును నీచే రక్షింపబడదగిన దానిని బహువిధములుగా ప్రార్థించిన. అప్పుడు ఆమె చెప్తుంది ఇంకా పైగా, జగత్కర్త అయినటువంటి మన అంతరికి సృష్టికంతరికి యజమాని ఎవరు? ఆ జగత్కర్త అయినటువంటి విష్ణుమూర్తి. కాబట్టి ఈ జగత్కర్త యొక్క యజమాని యొక్క విష్ణువునకు మనమందరం కూడా ఆయన్ని మనం పోషించాలన్నమాట. పోష్యులమై రక్షింపదగిన వారమైనట్లుగా ఆయన మనందరినీ పోషించి మనందరినీ కూడా రక్షించేటువంటి వాడు ఆ విష్ణుమూర్తి. అలాగే నేను కూడా నీచే రక్షింపబడిన దానిని బహువిధములుగా ప్రార్థించెను. కాబట్టి అనేక విధాలుగా ఆయన ప్రార్థించింది అనమాట దీనురాలై. అయ్యా జగత్కర్త అందరినీ ఎలా పోషించి రక్షిస్తాడో మీరు కూడా నేను మీ చేత రక్షింపబడిన దానను, కాబట్టి రక్షింపబడే దానికి తగిన దానను, కాబట్టి మీరు నన్ను రక్షించండి అని అనేక విధాలుగా బ్రాహ్మణుని ప్రార్థించింది. పద్మబంధువు దాని మాటలను విని వెలుపలికి వచ్చి ఏమని పుత్రుని అడిగాను. ఈ లోపల ఉన్నటువంటి ఆ పద్మబంధువు ఆ కుక్క యొక్క మాటలను విని వెలుపలికి వచ్చి ఏమైందని చెప్పి తన కుమారుని అడిగాట. పుత్రుడు చెప్పిన వృత్తాంతమును కుక్క మాటలను విని ఆశ్చర్యపడను. అప్పుడు ఆ పుత్రుడు చెప్పాడు, అంతమంది చెప్పింది కదా ఈ కుక్క, జరిగిన వృత్తాంతం అంతా కూడా చెప్పాడనమాట. పుత్రుని చూచి, నాయనా నీవిట్లు పలుకురాదు, సజ్జనులు ఇట్లు మాటలాడరు, పాపాత్ములు తమ సౌఖ్యముల కొరకై పాపములను చేసి అవమానితులగుచున్నారు. అప్పుడు ఆయన చెప్తున్నాడు అన్నమాట కొడుకుని చూసి, అయ్యా నాయనా, ఓ కుమారా, నీవు ఈ విధంగా పలకూడదు, చేసిన పాపం తెలుసుకొని పశ్చాత్తాపడుతుంది కాబట్టి రక్షించాల్సినటువంటి బాధ్యత మన మీ సజ్జనుల మీద ఉంది. అదే చెప్తున్నాడు ఆయన కూడా. పుత్రుని చూచి, నాయనా నీవు ఇట్లు పలుకురాదు, సజ్జనులు ఇట్లు మాట్లాడరు, పాపాత్ములు తమ సౌఖ్యముల కొరకై పాపములను చేసి అవమానితులగుచున్నారు. పాపాత్మైనటువంటి వాళ్ళు ఈ శారీరక సుఖాల కోసం అనేక పాపాలు చేసి అవమానితులగుచున్నారు. సజ్జనులైనటువంటి వాళ్ళు ఎలా ఉండాలంటే పరోపకారము కొరకై పాటుపడుదురు. సజ్జనులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతరులకి ఉపకారం చేయాలి, దానికోసమే వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తారన్నమాట. పరోపకారం కోసమే వాళ్ళు పాటుపడుతూ ఉంటారు. చంద్రుడు, సూర్యుడు, వాయువు, భూమి, అగ్ని, నీరు, చందనము, వృక్షములు, సజ్జనులు పరోపకారమునకై మాత్రమే ఉన్నారు. ఇప్పుడు చంద్రుడు చూడండి, అందరికీ వెన్నెలనిస్తాడు, ఆయన పరోపకారం కోసమే. అదేవిధంగా సూర్యుడు అందరికీ వెలుగునిస్తాడు. వాయువు అందరికీ గాలి, వాయువు లేకపోతే ఏముంది, మనం ఇంత ముందర కూడా కథలో చెప్పుకున్నాం. అదే భూమి చూడండి, మన విసర్జించే మలమూత్రాలన్నింటినీ కూడా భరిస్తుంది. మనం ఆమెకు ప్రత్యుపకారం ఏం చేస్తున్నాం? ఏం చేయట్లా. అదేవిధంగా అగ్ని, నీరు, చందనము, వృక్షములు, సజ్జనులు ఇవన్నీ కూడా పరోపకారానికి మాత్రమే జీవిస్తున్నారయ్యా వాళ్ళు. వారు చేయు పనులన్నీను పరోపకారములే. వాళ్ళ కోసం వాళ్ళు బతకడల్లా, పరోపకారం కోసం. చెట్టు ఉంది, చెట్టుకు మనం ఏమి ఇస్తున్నాం? ఆ చెట్టు మనకు ఫలాలను ఇస్తుంది, అన్నీ కోసుకుంటున్నాం, తింటున్నాం. ఇంకా అవసరమైతే ఆ చెట్టును నరికేస్తాం మన అవసరం తీరిన తర్వాత. కాబట్టి పాపం అది మన నుంచి ఏం ఆశిస్తుంది? పరోపకారం కోసమే వీళ్ళందరూ జీవిస్తున్నారయ్యా అని చెప్తున్నాడు అనమాట. వారు చేయు పనులన్నీ కూడా పరోపకారములే, వారి కొరకై ఏమీ ఉండదు. గమనించితివా? రాక్షస సంహారమునకై దదీచి దేవతలకు దయతో తన వెన్నెముకను దానము చేసెను. రాక్షసులను సంహరించడానికి
దధీచి అనేటువంటి ఆయన తన వెన్నెముకనే దానం చేశాడయ్యా. దాంతో చేసినటువంటి ఆ దధీచి వెన్నెముకతోటే వజ్రాయుధం చేసి ఆ రాక్షస సంహారం చేశాడు. కాబట్టి రాక్షస సంహారానికై దధీచి దేవతలకి వాళ్ళ మీద దయతోటి దేవతలు రక్షించాలని దయతోటి దధీచి తన వెన్నెముకను దానం చేసును. అదేవిధంగా పావురాన్ని రక్షించడానికై శివి చక్రవర్తి ఆకలి గల డేగకు తన మాంసమునిచ్చెను. అంతే కదా, ఈ పావురము డేగ శివి చక్రవర్తిని పరీక్షించడానికి వచ్చి పావురం ఆయన యొక్క ఒళ్ళో వాలింది. అయ్యా నన్ను చంపేస్తుంది అంటే అప్పుడు డేగ తరుముకుంటూ పావురాన్ని తరుముకుంటూ వస్తుంది శివి చక్రవర్తి దగ్గరికి. నా ఆహారం వదలమంటే నన్ను శరణు కోరింది కాబట్టి నేను వదలను, నేను దాన్ని రక్షిస్తా అంటే అది నా ఆహారం, నాకు ఆహారం కావాలి అంటుంది. సరే దానికి సరితూగినటువంటి మాంసాన్ని నేను ఇస్తానంటే ఆ డేగ ఒక తక్కెళ్ళలో కూర్చుంటుంది. ఎంత కోసి ఆయన పాప శరీర మాంసాన్ని కోసి పెట్టినా సరితోగదు. చివరికి శివ చక్రవర్తి తానే కూర్చుంటాడు అనమాట ఆ తక్కెళ్ళు. చూడండి, ఆ పావురాన్ని రక్షించడానికై ఆకలి గల డేగకు తన మాంసాన్ని ఇచ్చాడు. అదేవిధంగా జీమూత వాహనుడైనటువంటి రాజు సర్పరక్షణకై తనను గరుడునకు అర్పించుకొను. సర్పాలని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో జీమూత వాహనని రాజు ఆ సర్పాలని రక్షించాలని తాన్నే ఆ గరుత్మంతుడికి అర్పించుకున్నాడు. కావున భూసురుడు అంటే భూమిపై ఉన్న దేవత బ్రాహ్మణుడు దయావంతుడై ఉండవలను. కాబట్టి రాజులు బ్రాహ్మణులు వీళ్ళు ప్రజల పట్ల దయగలిగి ఉండాలి. తప్పులు చేయడం వాళ్ళ యొక్క మానవ సహజం. ఆ తప్పులు క్షమించి వాళ్ళని సన్మార్గంలో పెట్టడం మన యొక్క ధర్మం. పరోపకారం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందయ్యా అని చెప్తున్నాడు. కావున భూసురుడు అంటే రాజు, భూమిపై ఉన్న దేవత కానీ బ్రాహ్మణుడు వీళ్ళందరూ కూడా దయావంతుడై ఉండవలెను. మనస్సు పరిశుద్ధముగా ఉన్నప్పుడు దైవము వర్షించును. ఎప్పుడైతే మనస్సు పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడే దైవం కూడా శుభాలను ఇస్తుంది. మనశుద్ధి లేనిచో దైవము వర్షింపదు. మన మనస్సు గనక సరిగా శుద్ధి లేకుండా గనక, అంతఃకరణ శుద్ధి గనక లేకపోతే, మనశుద్ధి లేకపోతే దైవం కూడా మనకి శుభాలని అనుగ్రహించదు. చంద్రుడు ఉత్తమాది భేదము లేకుండా వెన్నెలను అంతటను ప్రసరింపజేయుచున్నాడు కదా. చూడండి, చంద్రుడు ఫలానా ప్రదేశంలో నేను వెన్నెలను ఇస్తాను, ఫలానా ప్రదేశంలో ఇవ్వను, వీళ్ళు ఉన్నవాళ్ళు ధనవంతులు, వీళ్ళ ఇంట్లో వెన్నెలు కురిపిస్తాను, ఇంకో చోట వెన్నెలు కురిపించని చెప్తున్నాడా? అంతటా భూమి మీద అంతటా కూడా ఆయన వెన్నెలు కురిపిస్తున్నాడు. కాబట్టి అదేవిధంగా అదే చంద్రుడు ఉత్తమాది భేద, ఉత్తములు లేదా అధములు అలాంటి భేదాన్ని చూపిస్తున్నాడు ఆయన. వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళని అలాంటి భేదం లేకుండా వెన్నెలను అంతటా కూడా ప్రసరింపజేస్తున్నాడు. కావున నేను దీనురాలై అడుగుచున్నా, కాబట్టి నువ్వు కూడా దీనురాలై అడుగుచున్న ఈ కుక్కను నా పుణ్యకార్యముల ఫలములనిచ్చి ఉద్ధరింతును అని పలికెను. అప్పుడు చెప్తూ, కాబట్టి అయా నీ దీనురాలై అడుగుతున్నటువంటి ఈ కుక్కని నా పుణ్యకార్యాల యొక్క ఫలాన్ని ఇచ్చి ఉద్ధరిస్తాను అని పలికాడనమాట. ఎవరు? ఆ పద్మబంధువు. ఈ పద్మబంధువు కుమారుడితోటి పద్మబంధుడు చెప్పాడనమాట. ఇట్లు పలికి ద్వాదశి నాడు తాను చేసిన పుణ్యకార్యాల ఫలమును కుక్కకు దారపోసి నీవు పాపములు లేని దానవై శ్రీహరి లోకానికి పొమ్మని పలికెను. ఈ విధంగా ద్వాదశి రోజు ఆయన ఆచరించినటువంటి పుణ్యకార్యాల యొక్క స్నానం, దానం, తపస్సు, విష్ణు పూజ, హరికథ, శ్రవణము ఇవన్నీ కూడా అనమాట. ఈ పుణ్యకార్యాల ఫలానంతా కూడా కుక్కకు దారపోసి ఇప్పటికీ నువ్వు ఇంకా పాపాలు లేనటువంటి దానివై ఆ విష్ణు సన్నిధికి చేరు, శ్రీహరి లోకానికి పొమ్మని చెప్పాట. అతడు ఇట్లు పలుకుచుండగా ఆ కుక్క ఆ రూపాన్ని విడిచి, కుక్క రూపాన్ని విడిచి దివ్యాభరణ భూషితురాలైన సుందరిగా నిలిచెను. ఎప్పుడైతే పాపం బ్రాహ్మణుడు ఈ ద్వాదశి రోజు ఆయన చేసిన పుణ్యఫలాలను దారపోసాడో ఈ కుక్క రూపాన్ని విడిచి చాలా సుందరిగా మారిపోయి సౌందర్యవతిగా మారిపోయిందిట. అన్ని అలంకారాలు పెట్టుకుని దివ్యాభరణ భూషితురాలైనటువంటి ఒక సౌందర్యవతిగా, ఒక సుందరిగా అక్కడ నిలబడిందనమాట. బ్రాహ్మణునికి నమస్కరించి కృతజ్ఞతను తెలిపి తన కాంతితో దిక్కులను ప్రకాశింపజేయుచు దివ్య విమానం నెక్కిపోయిను. కాబట్టి ఎప్పుడైతే పాపం ఆ బ్రాహ్మణుడికి అయ్యా నువ్వు చేసిన సహాయానికి చాలా సంతోషం అని చెప్పి ఆయన కృతజ్ఞతను తెలియజేసి తన యొక్క కాంతితో దిక్కులన్నీ ప్రకాశింపజేస్తూ దివ్య విమానం ఎక్కి వెళ్ళిపోయిందనమాట. స్వర్గమున పెక్కు భోగములను అనుభవించి భూలోకమున నరనారాయణ స్వరూపుడగు దైవము నుండి పుట్టి ఊర్వశిగా ప్రసిద్ధి నొందెను. ఆ తర్వాత ఆమె స్వర్గలోకంలో అనేక భోగాలను అనుభవించి భూలోకంలో నరనారాయణ స్వరూపుడైనటువంటి దైవం నుండి పుట్టి ఊర్వశిగా స్వర్గలోకంలో ప్రసిద్ధికి ఎక్కిందనమాట. యోగులు మాత్రమే పొందునట్టి, అగ్నివలే ప్రకాశించునట్టి, సర్వోత్తమమగునట్టి, ఎట్టివారికైనా మోహమును కలిగించునట్టి పరమార్థ స్వరూపమగు సౌందర్యమునందెను. ఆమె ఆ ఊర్వశిగా పొంది దాని ఆ రూపాన్ని ఎవరు ధరిస్తారంటే యోగులు మాత్రమే పొందేటువంటి అగ్నివలే ప్రకాశించునట్టి సర్వోత్తమైనటువంటి ఎట్టి వారికైనా సరే ఆమెను చూస్తే మోహం కలుగుతుందిట. మోహాన్ని కలిగించేటువంటి పరమార్థ స్వరూపమగు సౌందర్యమునందెను. త్రిలోక సుందరిగా ప్రసిద్ధి చెందెను. ఆమె ఆ దేవలోకంలో ఇంద్రుడి యొక్క స్వర్గలోకంలో నాట్యగత్తిగా
త్రిలోక సుందరిగా ప్రసిద్ధి పొందినమాట ఊర్వశి. పద్మబంధువు ఆ ద్వాదశి తిథిని పుణ్యములను వృద్ధి చెందించు విష్ణు ప్రీతికరమైన పుణ్యతిథిగా లోకములలో ప్రసిద్ధి నొందెను. అప్పటి నుంచి ఆ పద్మబంధువు ఈ విధంగా చేసి ఈ కుక్క ఇంతటి ఊర్వశి రూపాన్ని పొందడం వల్ల అప్పటి నుంచి కూడా లోకల్లో ద్వాదశి యొక్క మహత్యం అనేది అందరికీ తెలిసిందనమాట. ఆ రోజు నుంచి పద్మబంధువు ఆ ద్వాదశి తిథిని పుణ్యాలని వృద్ధి చెందించుచు విష్ణు ప్రీతికరమైన పుణ్యతిథిగా అన్ని లోకాల్లో కూడా ప్రసిద్ధి చెందాట. ఆ ద్వాదశి తిథి కొన్ని కోట్ల సూర్యచంద్ర గ్రహణముల కంటే సమస్త యజ్ఞయాగాదుల కంటే అధికమైన పుణ్యరూపము కలదై త్రిలోక ప్రసిద్ధమయ్యను. ఇంకా ఆ ద్వాదశి ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి పారాయణ చేసి ద్వాదశి నాడు అన్నదానం చేసి ఎవరైనా జలదానం చేసి ఒక అన్న సంతర్పణ కనుక చేస్తే ద్వాదశి నాడు పారాయణ చేస్తే దాని పుణ్యం ఎంత ఎంత పుణ్యం అంటే కొన్ని కోట్ల సూర్య చంద్ర గ్రహణముల కంటే సమస్త యజ్ఞయాగాదుల కంటే అధికమైన పుణ్యరూపము కలదై మూడు లోకాల్లో కూడా ప్రసిద్ధి చెందినటువంటి ఏకాదశి ఉపవాసం ద్వాదశి పారణ అనేటువంటిది అని శృతదేవుడు శృతకీర్తికి వైశాఖ శుద్ధ ద్వాదశి మహిమను వివరించనని నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించు చెప్పెను. కాబట్టి ద్వాదశి తిథి అంత గొప్పదయ్యా. ఆ రోజు విష్ణు ప్రీతికరంగా ఏ పని చేసినా ఏ చిన్నదానం చేసినా స్వల్పదానం చేసినా అక్షయమైనటువంటి అనంతమైనటువంటి పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఆ రోజు శ్రీహరిని ఏమాత్రం భక్తి శ్రద్ధలతో మీరు పూజ చేసినా అర్చించినా కూడా మీరు స్వర్గానికి వెళ్తారు. ఇందులో సందేహంగా లేదు. ఆ విష్ణు సన్నిధికి చేరుకుంటారు. ఎంత ప్రసిద్ధిగాంచిందంటే ద్వాదశి తిథి. ఆ రోజు నువ్వు చేసినటువంటి చిన్న పుణ్యకార్యమైనా సరే కొన్ని కోట్ల సూర్యచంద్ర గ్రహణముల కంటే సమస్త యజ్ఞయాగాదుల కంటే కూడా అధికమైనటువంటి పుణ్యరూపం కలదై మూడు లోకాల్లో కూడా ఈ ద్వాదశి తిథి ప్రసిద్ధి చెందింది అని శృతదేవుడు శృతకీర్తికి వైశాఖ శుద్ధ ద్వాదశి మహిమను వివరించనని నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు చెప్పెను. ఇది 29వ అధ్యాయము వైశాఖ పురాణం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.